అందరికీ నమస్తే. నేను మీ అంగటి రమణ కిచెన్. ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే గోడు చిక్కుళ్ళు సన్నగా ఈ విధంగా కట్ చేసుకొని కడిగి కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవాలి. కచ్చబచ్చగా ఉడికించుకుంటే దీంట్లోకి కావాల్సిన పదార్థాలు: మీడియం సైజు ఉల్లిపాయలు, ఈ 3 పచ్చిమిరకాయలు మిర్చి సారులో వేసుకుందాం. మిర్చి సారు వేసుకుని పొయ్యి మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని కూర ఎలా తయారు చేసుకోవాలో విధానం వెళ్దాం. పొయ్యి మీద 4 చెంచాలు ఆయిల్ వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, 1 స్పూను పచ్చెనగపప్పు, 1 చెంచా పోపు గింజలు, చెంచాన్నర వేసుకుందాం. ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. 2 ఎండుమిరపకాయలు తుంపుకొని వేసుకుందాం. కచ్చా పచ్చి దంచుకున్న పచ్చిమిరకాయల పేస్టు, 2 ఎల్లిపాయ గర్భాలు పచ్చబచ్చి మిక్సీ సారు వేసుకున్న ఉల్లిపాయ పేస్టు ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా అయితే వచ్చింది. ఇందులో కొంచెం పసుపు, 1 చెంచా 2 చెంచాలు కారం వేసుకున్నాం. చెంచా పసుపు 2 వేసుకొని కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కొంచెం, రుచికి సరిపోయిన ఉప్పు, ఎందుకంటే దాంట్లో వేసి చిక్కుడుకాయలు వేసి ఉడికిచ్చాము. ఉప్పు వేసి దీంట్లో 1 స్పూను ఉప్పు వేసి దగ్గర పడిపోయింది. 1 స్పూన్ గరం మసాలా, 1 చెంచా ధనియాల పొడి అంతా వేసి ఇదంతా కలిసేంత వరకు కలుపుకున్నాం. ఇంక నీళ్ళతో ఇంత వేసుకున్నాం. ఇదంతా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికిద్దాం. 10 నిమిషాలు అయిపోద్ది. గోడు చిక్కుళ్ళు ఉల్లిపాయ పేస్ట్తో కూర ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకో 5 నిమిషాలు ఉడికితే సరిపోద్ది. కూర అయితే ఇంకా దగ్గర పడిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ పేస్ట్ వేసి గోడు చిక్కుడు కూర ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకి, వేడి రైస్లోకి చాలా బాగుంటుంది. పులకాల్లో, చపాతీల్లో చాలా బాగుంటుంది అన్నమాట. నచ్చితే మీరు కామెంట్ల రూపంలో నాకు కామెంట్లు తెలియజేయండి, సపోర్ట్ చేయండి, లైక్ కొట్టండి. బాయ్.